హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి డిజైనర్ సారీస్ చూపించడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డిజైనర్స్ ఆల్ వెరైటీస్. ఆల్ ఓకే. ఫస్ట్ వచ్చేసి పట్టు చూస్తున్నాం. ఇందులో మనం చూసే కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. ఆరెంజ్ కలర్ తో మనకి బ్రైడల్ వేర్ లుక్ వచ్చేటట్లు మనకి డిజైనర్ పట్టులో డిజైనర్ చూస్తున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది, మనకి గ్రాండ్ గా కూడా ఉంటుంది. పళ్ళు పాటు కూడా మనం చూసినట్లయితే పళ్ళు మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక ఆరెంజ్ అండ్ షేడ్ లాగా మనకి ఎల్లో షేడ్ లాగా పళ్ళు తీసుకున్నారు. దానికి క్రాస్ లైన్స్ లాగా జరీతో మనకి 2 సెట్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. పళ్ళు నుంచి మొత్తం కూడా మనకి ఒక క్రీపర్స్ లాగా డిజైన్ చేశారు. ఆ క్రీపర్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ స్టెమ్ పార్ట్ లీవ్స్ అన్ని కూడా మనకి కొంచెం డార్క్ లావెండర్ కలర్ థ్రెడ్ వర్క్, పెటల్స్ అన్ని కూడా మనకి గ్రీన్ అండ్ లావెండర్ మిక్స్ తో మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి ఏంటంటే కడీ బోర్డర్ ఇచ్చారు, దానికి కింద టెంపుల్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కి బేస్ అంతా కూడా టిష్యూ మిక్స్ ఉంటుంది మనకి. అంటే వీవింగ్ లోనే గోల్డ్ కలర్ జరీతో మనకి మొత్తం కూడా టిష్యూ ఉంటుంది. దానికి అక్కడక్కడ దానిపైన మనకి కనిపించేటట్లు శారీ బేస్ కలర్ ఆరెంజ్ కలర్ కనిపించేటట్లు ట్రీస్ ని డిజైన్ చేశారు. అది కొంచెం బిగ్ సైజ్ ట్రీస్ ని మనకి శారీ అంతా కూడా దగ్గరగా ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ డబల్ షేడ్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి పళ్ళు పాటు ఇచ్చారు. హ్యాండ్స్ కూడా కడీ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7350 పడుతుందండి. 7350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ పట్టులోనే మనకి ఇది కొంచెం డిఫరెంట్ డిజైనర్ అనమాట. మనకి పట్టులో ఇది చూస్తున్నట్లయితే కాంబినేషన్ నుంచి కూడా మనకి డిజైన్ కూడా టోటల్ గా మనకి ఒక డిజైనర్ లుక్ ఉంటుంది. గ్రే కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, జరీతో క్రాస్ లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి బ్లాక్ మీద అంతా కూడా మ్యాంగోస్ షేప్ ఉన్నటువంటి కింద ఒక ఫ్లవర్ లాగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ క్రాస్ జరీ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి లైన్స్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, బ్లాక్ అలాగే గోల్డ్ గ్రీన్, మళ్ళీ గోల్డ్ కొంచెం లెంతీగా, పింక్ లెంతీగా, గోల్డ్ లెంతీగా, ఇట్లా మనకి హాఫ్ వరకు కూడా కలర్స్ వైజ్ గా మనకి బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ కింద మిడిల్ పార్ట్ లో కొంచెం గ్రే కలర్ లెంతీ బోర్డర్ ఇచ్చారు. కింద అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి కొంచెం డిజైనర్ గా ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ ప్లెయిన్ తీసుకొని దానిపైన మనకి 3 కలర్ కాంబినేషన్ మ్యాంగో బుటీస్ ని ఇచ్చారు. ఎల్లో కలర్, పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగోస్ ని బ్లాక్ మీద డిజైన్ చేశారు. దానిపైన కొంచెం లెంతీగా కడ్డీ బోర్డర్ ఉంటుంది, గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కలర్ఫుల్ గా మనకి శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ తో డిజైన్ ఉంటుంది. ఓకే. ఈ సారీకి బ్లౌజ్ బ్లాక్ కలర్, పళ్ళు కలర్ అలాగే బోర్డర్ మనకి బ్లాక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ ఇచ్చారు. జెరీ లైన్స్ అనేది మనకి స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అలా కంటిన్యూ చేశారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9675 రూపీస్ పడుతుంది. 9675 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. దీనికి వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో కూడా మనకి డిజైన్స్ అనేది కొంచెం 2 డిజైన్స్ పళ్ళులోనే మనకి డిజైన్ వేరియేషన్ ఉంటుంది. హాఫ్ డిజైన్ అంతా క్రాస్ లైన్స్ ఇచ్చేసి దానిపైన మనకి పికాక్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అక్కడ వచ్చేసరికి మనకి టిష్యూ తీసుకొని దానిపైన అంతా కూడా ఫ్లవర్ డిజైన్ మనకి ఒక బాదం షేప్ లో ఫ్లవర్స్ లాగా మనకి ఒక సర్కిల్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి ఏంటంటే పికాక్ బ్లూ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి
ఈ డార్క్ పర్పుల్ మీద మనకు ఒక సర్కిల్ అనేది అవుట్లైన్ అంతా కూడా పెటల్స్ లాగా లోపల మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో పికాక్స్ ని డిజైన్ చేశారు. ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే ఒక ప్యారెట్ ని మనకి ఒక టర్నింగ్ లాగా ఒక క్రీపర్ మీద ఉండేటట్లు డిజైన్ చేశారు. అంటే ఈ 2 డిజైన్ అనేది మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా పై దానికంటే కూడా ఒక 1 ఇంచ్ లెంత్ గా తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ మనకి శారీ అనేది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కటింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 6500 పడుతుంది. 6500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కంచి పట్టులో లైట్ వెయిట్ అన్నమాట. ఇది డిజైనర్ వేర్ మనకి ఇందులో కూడా మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా పట్టులో మన దగ్గర అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అనేవి మన దగ్గర ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో మనం చూస్తున్నది ఇది లేటెస్ట్ డిజైన్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి పింక్ తీసుకున్నారు, షార్ట్ పళ్ళు. అందులో ఇక్కడ వచ్చేసి మనకు ఒక క్రీపర్ లాగా పికాక్ అండ్ ఎలిఫెంట్ ని గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేసి ఇక్కడ రుద్రాక్ష బార్డర్ 2 సైడ్స్ జిగ్జాగ్ లైన్ మళ్ళీ క్రాస్ లైన్స్ రుద్రాక్ష బార్డర్ ఇచ్చారు. ఇక్కడ ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో 2 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి ఇట్లా జిగ్జాగ్ లా టిష్యూ తీసుకొని దాని మీద పింక్ జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కంచి బోర్డర్ ఎంబోజ్ అవుతున్న లుక్ తో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ ఇక్కడ జిగ్జాగ్ లాగా సర్కిల్స్ బోర్డర్ ఇచ్చారు. కింద పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ మీద మనకి పళ్ళులో చూసినటువంటి పికాక్ అండ్ ఎలిఫెంట్ క్రీపర్ బోర్డర్ ని ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇవ్వకుండా చెక్స్ అంటే బాక్సెస్ లోనే కొంచెం డిజైనర్ గా ఇప్పుడు ఈ బాక్స్ చూస్తే సర్కిల్స్ లాగా ఒక బోర్డర్, ఇక్కడ వచ్చేసి జరీ ఎంబోజ్ అవుతున్నట్లు ఒక లైన్ తీసుకున్నారు. ఆల్టర్నేటివ్ గా మనకి బాక్సెస్ లో డిజైన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ గోల్డ్ కలర్ పికాక్ కి మనకి రెడ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. అలాగే మొత్తం ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ కి గోల్డ్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో కూడా మనకి పికాక్ ఉంటుంది. గోల్డ్ డిజైన్ 3 కలర్ కాంబినేషన్స్ తో బాక్సెస్ లో మనకి అక్కడక్కడ పికాక్స్ ని డిజైన్ చేశారు. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి చాలా డిజైనర్ వేర్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్. అలాగే సారీలో ఏ బోర్డర్స్ అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది, మనం కలర్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక డార్క్ బ్లూ కలర్ చూసాం. ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. దీనికి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ బేస్ తీసుకున్నారు. మనకి ఇందాక బ్లూ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ పికాక్ ఎలిఫెంట్ బోర్డర్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీలో బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే పింక్ బ్లూ కలర్ ఇచ్చారు. పికాక్ బోర్డర్ ఇక్కడ పింక్ అండ్ బ్లూ డబల్ షేడ్ ఉంటుంది. సేమ్ చెక్స్ సేమ్ మనకి పికాక్స్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ అండ్ పింక్ బ్లూ కలర్ ఎల్లో ప్లేస్ లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో పికాక్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9500 పడుతుంది. 9500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేష్ సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. న్యూ షోరూమ్ కూడా రీసెంట్ గా ఓపెన్ చేశారు June 4th. ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో ఉంటుందండి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. అలాగే 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ పట్టు అన్నమాట. దాంట్లో మనకి క్రష్డ్ డిజైన్ లేటెస్ట్ గా మనకి జరీతో అనేది క్రష్డ్ తో డిజైన్ చేశారు. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్స్ తో శారీ చూస్తున్నాము. అంటే ఈ 2 కలర్స్ మనకి ఎప్పుడు కూడా రేర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు అంటూ జస్ట్ మనకు ఒక బార్డర్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని యాంటిక్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి షేడెడ్ లాగా గ్రీన్ అండ్ పింక్ షేడ్ ఫ్లవర్స్ లాగా క్రీపర్ అంతా గ్రీన్ కలర్ పింక్ కలర్ లీవ్స్ వచ్చేటట్లు మనకి బార్డర్ వైస్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బార్డర్, ఇక్కడ వచ్చేసి జరీ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఆరెంజ్ కలర్ మీద ఈ ఫ్లవర్స్ అనేది మనకి యాంటిక్ జరీ లాగా మనకి గ్రీన్ అండ్ డార్క్ మెరూన్ రెడ్ కలర్ తీసుకొని దానికి అవుట్ లైన్ క్రష్డ్ లాగా మనకి జరీతో డిజైన్ ఇచ్చి క్రీపర్ పార్ట్ అంతా కూడా క్రష్డ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మనకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గా మనం మెరూన్ రెడ్ కలర్ తో తీసుకున్నా కూడా బ్లౌజ్ చాలా బాగుంది. వన్ సైడ్ ఆరెంజ్ బోర్డర్, ఇంకొక సైడ్ మెరూన్ కలర్ బోర్డర్ ఇచ్చారు.
సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, కలర్స్ కూడా చూద్దాం. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిజైన్ చేంజ్ అన్నమాట. ఓకే, బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ బ్లూ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి కొంచెం ఒక హాఫ్ మీటర్ దాకా డిజైనర్ పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్ తీసుకున్నారు, క్రాస్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ తో బ్లూ కలర్ తో లైన్స్ వైజ్ ఇచ్చేసి ఇక్కడ లీఫ్ స్టైల్లో ఫ్లవర్స్ ని కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్, బ్లూ అండ్ గోల్డ్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్స్ తీసుకున్నారు. బ్లూ కలర్ అవుట్ లైన్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు, రాయల్ బ్లూ కలర్. కింద వచ్చేసి మనకి కంచిలో ఉన్నటువంటి బోర్డర్ ని ఇక్కడ మనకి డిజైన్ చేశారనమాట. సేమ్ బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీద ఇక్కడ క్రాస్ క్రీపర్స్ అనేది డిజైన్ చేశారు. యాంటిక్ జరీతోనే, క్రష్డ్ జరీతోనే క్రీపర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ ఉంటాయి, షేడెడ్ ఫ్లవర్స్ లాగా. శారీ ఆల్ ఓవర్ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ కలరే మనకి బ్లౌజ్ కూడా శారీ కలర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకి 4400 పడుతుంది. ఈ టైప్ శారీస్ అనేవి మనకి 3 షాప్ లో కూడా కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ క్రేప్ షిఫాన్ వస్తుంది అన్నమాట. ప్యూర్ క్రేప్ షిఫాన్ వస్తుంది. ఇందులో మనం చూస్తున్నది ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చూస్తున్నాం. ఇక్కడ అంటే శారీ మెయిన్ ఏంటంటే మనకి చెక్స్ మీద డిజైన్ ఉంటుంది. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అనేది మనకి జస్ట్ ఒక గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా మనకి పళ్ళు తీసుకొని షార్ట్ పళ్ళు, ఇక్కడ క్రష్డ్ తో జరీ ఇచ్చారు, లైన్స్ చెక్స్ ఇచ్చారు అనమాట దానిపైన. అది మనకి షార్ట్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, కింద వచ్చేసి కంచి బోర్డర్ ఇచ్చారు, మనకి జరీ డాట్స్ లాగా ఎంబోజ్ అవుతున్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ మీద కొంచెం చెక్స్ కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్ చెక్స్ డిఫరెంట్, ఇక్కడ సాఫ్ట్ జరీ లైన్స్, ఇక్కడ వచ్చేసి క్రష్డ్ ఇచ్చారు. ఇట్లా డిఫరెంట్ లుక్ కోసం మనకి చెక్స్ లోనే వేరియేషన్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి ఇందులో కాంట్రాస్ట్ వస్తుంది. బోర్డర్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ లో క్రేప్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏదన్నా ప్యాటర్న్ కూడా చేయించుకోవచ్చు. దీంట్లో కలర్స్ చాయిస్ ఉంది, ఒకసారి కలర్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ కూడా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు అనేది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ మనకి క్రష్డ్ అలాగే చెక్స్ తో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ కంచి బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మనకి ఇందాక చూసినట్లే క్రష్డ్ సాఫ్ట్ జరీతో చెక్స్ అనేది మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు అన్నమాట. సేమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ కూడా. బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. పళ్ళు కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు, సేమ్ డిజైన్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మనకి చెక్స్ ఇచ్చారు. అంటే ఇది లైట్ అండ్ డార్క్ కాబట్టి మనకి మంచి బ్రైట్ కలర్ నైట్ టైం పార్టీస్ గానీ అలా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఇవే కలర్స్ కాకుండా మనకి ఇంకా 4-5 కలర్స్ అనేవి అవైలబుల్ ఉంది. నేను జస్ట్ ఒక 3 కలర్స్ మాత్రమే మనకి షోలో చూపిస్తున్నాను. ఇంకా కలర్స్ అనేవి మనకి 3 షోరూమ్స్ లో కూడా దీంట్లో మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 3990 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏంటంటే పట్టులో కలంకారీ వర్క్ అనమాట. మనం రెగ్యులర్ గా చందేరి మీద, కాటన్ మీద ఇలా చూస్తూ ఉంటాం. ఇది మనకి పట్టు ఫ్యాబ్రిక్ లో కలంకారీ డిజైన్ అనమాట. మనం పళ్ళు చూస్తున్నట్లయితే మనకి కలంకారీ బోర్డర్ ఇచ్చారు, మనకి గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఒక ఫ్లవర్ బోర్డర్ ని కలంకారీ బోర్డర్ శారీ 3 సైడ్స్ డిజైన్ చేశారు. పళ్ళులో వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ లాగా ఏంటంటే ఒక వీణలు, ఒక లీఫ్ క్రీపర్ లాగా మనకి ఒక కలంకారీ ప్యాచ్ ని ఎల్ షేప్ లో తీసుకున్నారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద సైడ్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాంబినేషన్ మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. పింక్ అండ్ రెడ్ డబల్ షేడ్ మిక్స్ ఉంటుంది ఇందులో. శారీలో మనకి పింక్ అండ్ రెడ్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మిర్రర్ వర్క్ అనేది రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మిర్రర్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి కింద బోర్డర్ అలాగే పైన మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ బోర్డర్ కూడా మనకి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది.
బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సేమ్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ తోనే ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కి కలంకారీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లోనే కలర్, ఇది కూడా మనకి డబల్ షేడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ తో ఉంటుంది అనమాట. డబల్ షేడ్ ఫ్యాబ్రిక్, సేమ్ బోర్డర్ మనకి కలంకారీ బోర్డర్ 3 sides. అక్కడ కార్నర్ లో మనకి ఏదైతే ఎల్ షేప్ లో వీణ బోర్డర్ ఉంటుందో సేమ్ అది కలంకారీతోనే ఉంటుంది. మిడిల్ పార్ట్ లో కూడా మనకి డబల్ షేడ్ మీద మిర్రర్ వర్క్ ఇచ్చారు, రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ అండి, మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. పట్టు లుక్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్, 1680 రూపీస్ పడుతుంది. 1680 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, 3 showrooms లో కూడా. అలాగే 3 showrooms లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది చందేరి కోట అండి, మనం చందేరి సిల్క్ చూస్తుంటాం, ఇందులో మనకి చందేరి కోట అనేది లేటెస్ట్ గా వచ్చింది. అందులో మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి వీవింగ్ లోనే మనకి టోటల్ గా జరీతో డిజైన్, లైన్స్ వైజ్ 2 sides కడ్డీ లాగా డిజైన్ వచ్చింది. మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మంచి క్రీమ్ కలర్ మీద మనకి కలర్ఫుల్ బోర్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్, పింక్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ మీద మనకి పిటాయి వర్క్ తోనే మనకి కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చి కింద మనకి ఒక కోటా ప్యాచ్ లాగా మనకి మెటీరియల్ తో పైపింగ్ ఇచ్చారు గ్రీన్ కలర్. ఈ బోర్డర్ అనేది 3 sides కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీకి 3 sides. మిడిల్ పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు చందేరి కోట. కింద వచ్చేసి మనకి బార్డర్ ని టచ్ చేస్తూ మనకి జరీ లీఫ్స్ అనేది మనకి స్ట్రైట్ గా ఇచ్చారనమాట. నీ పార్ట్ వరకు కూడా మనకి శారీ అంతా కూడా మనకి వీవింగ్ లోనే ఈ జరీ లీఫ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి జరీ ఉండబట్టి డిజైనర్ గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చేసి హాఫ్ పార్ట్ అనేది మనకి జరీతో క్రాస్ లైన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2775 రూపీస్ పడుతుంది. 2775 రూపీస్ కి డిజైనర్ సారీ వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే చాలా లైట్ కలర్ కాంబినేషన్, పీచ్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అందులో మనకి బోర్డర్స్ కూడా కొంచెం డిజైనర్ వేర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పైపింగ్ అనేది శారీ బేస్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని పిటాయి వర్క్ తో మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. దానికి లోపలంతా కూడా మనకి పల్స్ వర్క్ ఇచ్చారు, 2 lines లాగా. మిడిల్ లో అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది. అంటే ఈ మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట. టోటల్ గా మనకి ప్లెయిన్ షిఫాన్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా. బోర్డర్ అనేది హైలైట్ చేసి శారీ మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే టోటల్ గా డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది. మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. బోర్డర్ లో ఏదైతే మనం యూజ్ చేసామో మనకి పిటాయి వర్క్ అండ్ మిర్రర్ పల్స్ సేమ్ అదే వర్క్ తోనే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ అనేది ఫుల్ డిజైనర్ గా ఇచ్చారనమాట మనకి టోటల్ గా. అంటే దీంట్లో కలర్స్ ఉంటాయా అండి? దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్ చాయిస్ ఉంది, అన్నిటికీ కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్ పడుతుంది. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్, ఇది ప్యూర్ జార్జెట్. అందులో మనం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. బోర్డర్ కూడా మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా మిర్రర్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. పైపింగ్ అనేది మనకి డబల్ షేడ్ పైపింగ్, గోల్డ్ కలర్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చి లేస్ బోర్డర్ అనేది 1 side ఇచ్చారు. ఇక్కడ మనకి బంజారా మిర్రర్ స్మాల్ సైజ్ లో మనకి పిటాయి వర్క్ మీద డిజైన్ చేసి ఒక బోర్డర్ ని జరీ నక్కీ బోర్డర్ ని ఇచ్చారనమాట. ఈ బోర్డర్ 3 sides కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దాని కింద ఎక్స్ట్రాగా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ని ఒక బోర్డర్ లాగా మనకి 3 sides కూడా డిజైన్ చేశారు. అంటే డబల్ బోర్డర్ లుక్ ఉంటుంది మనకి. ఒకటి మిర్రర్ బోర్డర్, ఇంకోటి స్టోన్ బోర్డర్, డబల్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి మిడిల్ పార్ట్ అనేది ప్లెయిన్ ఇచ్చేసి కిందంతా కూడా మనకి స్టోన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ శారీలో ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్. నెక్ పార్ట్ అనేది మనం బోర్డర్ స్టోన్ బోర్డర్ చూసాం కదా, సేమ్ దాన్ని బ్యాక్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ ఇచ్చారు మనకి.
దీనిలో కలర్స్ ఉంటాయి, మనకి డిజైన్స్ కూడా మనకి మిర్రర్ వర్క్ లో కావాలన్నా కూడా డిజైన్స్ చాలా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2650 రూపీస్ పడుతుంది. 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పక్ష్మినా సిల్క్స్ వస్తుంది. అందులో మనం చూస్తున్న కాంబినేషన్ ఏంటంటే క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళులో వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ పళ్ళు, బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ లైన్స్, ఒకటి మస్టర్డ్ ఎల్లో మీద స్నఫ్ కలర్ తో లీఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ మీద సర్కిల్ అనేది మనకి ఒక ఫ్లవర్ ప్రింట్ లాగా ఇచ్చారు. సేమ్ ని మనకి రిపీట్ చేసి పింక్ కలర్ ఎండింగ్ పళ్ళు బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు, అవుట్ లైన్ డార్క్ పింక్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అనేది మనం చూస్తున్నట్లయితే దీనికి కాంట్రాస్ట్ బోర్డర్ పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది మనకి, ప్రింట్ డిఫరెంట్ ప్రింట్స్ తో మనం చూద్దాం. సేమ్ ఫ్యాబ్రిక్. ఓకే, నెక్స్ట్ పక్ష్మినా సిల్క్స్ లోనే మనకి ఇది లంగావోని స్టైల్ అన్నమాట. హాఫ్ శారీ ప్యాటర్న్ వస్తుంది. అందులో పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళు, జస్ట్ ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో పళ్ళుని డిజైన్ చేశారు. బ్లూ కలర్, గ్రే కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో ప్లెయిన్ పళ్ళు ఉంటుంది. శారీ బోర్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ తో పైన ఆరెంజ్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. టోటల్ గా బ్లూ అండ్ గ్రే, వైట్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బిగ్ సైజ్ లో ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి సేమ్ మనకి ప్రింట్ అనేది మనకి లైట్ ఆరెంజ్ మీద డార్క్ ఆరెంజ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారనమాట. 2.5 మీటర్ నుంచి మనకి సేమ్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది, ఆల్ ఓవర్ ఉంటుంది మనకి ప్రింట్ అనేది. బ్లౌజ్ వచ్చేసి ఫ్రిల్ పార్ట్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, మనకి ఆరెంజ్ కలర్ ప్రింట్ మిక్స్ చేసి లైట్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ లంగావోని స్టైల్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి 3 షోరూమ్స్ లో కూడా. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జైపూర్ కోట అన్నమాట. జైపూర్ కోట లైట్ వెయిట్ మనం ప్రింటెడ్ చూస్తున్నాం. దాంట్లో రెడ్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. మనకి టోటల్ గా క్రీమ్ కలర్ మీద మనకి ఎల్లో, బ్లూ, రెడ్ ఈ కలర్ కాంబినేషన్స్ తో మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ కలంకారీ ప్రింటెడ్ నే మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది సేమ్ డిజైన్ తో. మిడిల్ పార్ట్ అనేది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఎలిఫెంట్స్ ని మనకి కలంకారీ ప్రింట్ తో డిజైన్ చేశారు. స్మాల్ సైజ్ ఎలిఫెంట్స్ ని శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే దగ్గరగా ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు టోటల్ గా శారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ అనేది మనకి ప్రింటెడ్ కలంకారీ ప్రింట్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కాంబినేషన్ తోనే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ చాలా ఉంటాయి అన్నమాట. సేమ్ ప్రింట్ లో కావాలన్నా కలర్స్ ఉంటాయి. సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇంకొక డిజైన్ కూడా చూద్దాం. ఓకే, డిజైన్ చేంజ్. దానిలోనే ఇంకొక డిజైన్. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఫ్లవర్స్ లైన్స్ ఇట్లా మనకి జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి మనకి లైన్స్ తో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ అవుట్ లైన్, మనకి స్నఫ్ మీద డాట్స్, మనకి పింక్ మీద ఆరో మార్క్ డిజైన్, ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మెహందీ గ్రీన్ కలర్ మీద సర్కిల్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఆ సర్కిల్స్ అనేవి కలర్ చేంజ్, మనకి పింక్ అండ్ వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి 3 కలర్స్ తో మనకి సర్కిల్స్ ని ప్రింట్ గా ఇచ్చారు. కింద సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి సేమ్ ప్రింటెడ్ తోనే డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది పళ్ళు కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ అంటే సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు మనకి. వీటిల్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి. మనకి ఇదేంటంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి మనం వాషబుల్ కూడా చేసుకోవచ్చు. కాస్ట్ అండి 400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి 3 షోరూమ్స్ లో కూడా ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ. ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్. అందులో మనకి ఏంటంటే కొంచెం డిజైనర్ వేర్ గా బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ కలర్ బోర్డర్ ఒకటి, ఇక్కడ లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి నెట్టెడ్ మీద బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్
కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ లుక్ ఉన్నటువంటి మనకి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ప్లెయిన్ అంటే మనకి బోర్డర్స్ లోనే డిజైన్ ఉంది కాబట్టి బోర్డర్స్ హైలైట్ చేసి శారీ మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారనమాట. అంటే బోర్డర్ లో యూజ్ చేసాం కదా రా సిల్క్ బ్లూ కలర్, సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. హ్యాండ్స్ కి వచ్చేసరికి నెట్టెడ్ ఇచ్చారు. శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకొని నెట్టెడ్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ మనకి అక్కడ కూడా యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. 3 సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్స్ తో. దీంట్లో కలర్స్ దీంట్లో అంటే మనకి డిజైన్స్ చాలా ఉంటాయి. ఈ టైప్ నెట్టెడ్ బోర్డర్ లో కావాలంటే డిజైన్స్ చాలా ఉంటాయి. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 2050 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్టుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.